వారు ప్రపోజ్ చేసేస్తారు ఇప్పుడు. స్వీటీ స్వీటీ స్వీటీ, ఐ లవ్ యూ స్వీటీ. మిత్రబాబాకు నేను నీ సాయిలా చూసా. అక్కడ నువ్వు పిల్లకాయలకు బొమ్మలు ఇచ్చినప్పుడే నాకు నువ్వు నచ్చేసావు. నా మనసును దోచేసావు. అందుకే నేను ఐ లవ్ యూ చెప్తున్నా. నీకు ఇష్టం ఉంటే ఓకే చెప్పు, ఇష్టం లేకపోయినా నో చెప్పినా నేను వదిలేదు లేదు. సమస్యలే. నిన్ను ఖచ్చితంగా దక్కించుకుందాకా నేను నీ వెనక తిరగతనే ఉంటా. నో ఎందుకు చెప్పాలి? నువ్వు ఇంత కష్టపడి ఫ్లవర్ కోసుకొచ్చి నా కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే ఐ లవ్ యూ. నీ పేరేంటి? ఒరే ఒరే ఇదేంద్రిజా, ఒరే నాయన నాకు చెంప దెబ్బ పడిపోద్ది అనుకున్నాను నేను ఇప్పుడు. ఒరే ఇదేంద్రి రివర్స్ అయిపోయిందా? నేనేంది ఐ లవ్ చెప్పగానే ఐ లవ్ టూ చెప్పేస్తుందా? ఒరే నాకు ఈరోజు ఫుల్ అదృష్టం రా. నువ్వు నన్ను మస్టకు వదలకూడదు. నా పేరు ఫ్లాషీ. The next day. స్వీటీ, ఈరోజు చాక్లెట్ డే కదా, అందుకే నీకోసం 100 రూపాయల డైరీ మిల్క్ తెచ్చా స్వీటీ. తీసుకో స్వీటీ. థ్యాంక్ యూ ఫ్లాషీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. The next day. వావ్, టెడ్డీ బేర్ చాలా బాగుంది. స్వీటీ, ఇదంతా జస్ట్ 1000 రూపాయలు. నీకోసం నా గుండెన కోసి ఇచ్చేస్తా. ఇదొక లెక్క కాదు. The next day. భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలో ఆడవాళ్ళందరూ నాకు చెల్లి లాంటి వాళ్ళు. ఈ స్వీటీ తప్ప. స్వీటీ మాత్రం నాకు భార్యతో సమానం. నాకుడే, నువ్వు నాకు మా ఆయనతో సమానం. నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్. ఓ మాస్టర్, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ కొట్టవా? తెలుసు కదా ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అంటే. రైస్ నూడిల్స్ మిక్సింగ్ చేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా తట్టించా మిక్సింగ్ చేసి చేయవా, పార్సల్ చేయవద్దాని. ఏందా బాంటలు కొట్టడం ఆయన? ఆ రైస్ ఆ నూడిల్స్ ఎగిరి పడుతున్నాయి 4 సెంటీమీటర్ల పైకి. ఒరే కిందేంద్ర వాటర్ పోసేస్తున్నాడా? 4 కుక్కలు బతుకుతారే ఈ రైస్ దీని కింద పడి తిని రైస్ తిని. అబ్బరే భలే ఫ్రైడ్ రైస్ వాళ్ళు 80 రూపాయలు దండగా. నేను పోతున్నా పో. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను, తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? స్వీటీ తలుపుది స్వీటీ. ఒరే ఏం జరుగుతుంది లోపల? స్వీటీ తలుపుది స్వీటీ. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తెచ్చాను. ఒరే ఏదో జరుగుతుంది లోపల. ఏం తలుపు తీయట్లేదు వీళ్ళు. ఒరి 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 ఇదే పని ఇదా? లోపల పోదాం. అసలు ఏంది అసలు కథ? ఒరే చెమట పడిపోనేరా. ఒరే నా స్వీటీని ఎంతగానో నమ్మేను రా. అబ్బా, ఆ ఎమ్మేంద్ర అంతమంది ఉన్నారు రూమ్లోనా? ఏం పనులు రయ్యా.